మ్యాక్సిమం పీపుల్ అనేది లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నారని నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ నేను కూడా ఒక యాజ్ ఎ లైఫ్ కోచ్గా, యాజ్ ఎ బిజినెస్ కోచ్గా ఎంతోమంది పర్సనల్ లైఫ్లలో వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటాను. ఎలా ఎదగాలి, ఏ విధంగా ఎదగాలి, ఇవన్నీ కూడా సజెషన్స్ ఇస్తుంటాను. నా ఆ సజెషన్స్ని బేస్ చేసుకొని రీసెర్చ్ చేసి డీకోడ్ చేశానమాట, ఎందుకు అసలు జనాలు అనేది వాళ్ళ లైఫ్లో అనేది ఫెయిల్ అవుతుంటారని. ఆ డీకోడ్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోతున్నాను. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నేర్చుకొని రియలైజ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడా లైఫ్లో ఫెయిల్ కాకుండా ముంగడికి వెళ్ళి సక్సెస్ అవుతుంటాం. ఓకే, ఈరోజు చాలామంది జనాలకి వాళ్ళకి ఏవైతే రిజల్ట్స్ వాళ్ళు కోరుకుంటున్నారో ఆ రిజల్ట్స్ అనేది ఎందుకు రావట్లేదు? దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రెసిస్టెన్స్ అంటే ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఆపుకోవడం అనమాట. ఎగ్జాంపుల్, ఒక కార్లో కూర్చున్నారు, దాని తర్వాత కార్ స్టార్ట్ చేశారు, ఎక్సలరేటర్ వేసి తొక్కుతున్నారు, గేర్ వేసి, అయినా కారు ముంగడికి పోతలేదు. ఎందుకు తెలుసా? హ్యాండ్ బ్రేక్ వేసి. అట్లా వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో హ్యాండ్ బ్రేక్లు వేసుకొని కూర్చో, మన వల్ల కాదు, ఇది మనతో కాదు, ఎందుకంటే ఇది మనకు అంత సీన్ లేదని ఎక్కడో నాకు అనిపిస్తుంది, వాళ్ళే ఆపుకుంటుంటారు అనమాట. అది రిలేషన్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కస్టమర్స్తో కావచ్చు, టీమ్ మెంబర్స్తో కావచ్చు, కంపెనీతో కావచ్చు, మార్కెట్తో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో వాళ్ళ లైఫ్కి వాళ్ళే స్పీడ్ బ్రేకర్లు వేసుకొని కూర్చున్నారు. అండ్ వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. అండ్ ఎవరు చెప్పినా కూడా ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను, ఇక నేను చేయను, అంత కష్టపడని అవసరం లేదు. మూడోది ఫియర్. అంటే ఏంది? ఇప్పుడు నేను కస్టమర్కి అప్రోచ్ అయితే ఆ కస్టమర్ తీసుకోకపోతే, ఇప్పుడు నేను టీమ్ మెంబర్స్ని తీసుకున్న తర్వాత వాళ్ళు బిజినెస్ చెయ్యకపోతే, ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, మళ్ళీ ఈ డౌన్లో నేనేమైనా సంపాదించకపోతే అని ఎన్నో భయాల వల్ల వీళ్ళు యాక్షన్లోకి అనేది తీసుకురావట్లేదు. అందుకోసం వాళ్ళు ఏదైతే సాధించాలో అది సాధించలేకపోతున్నారు. మూడోది సెల్ఫ్ ఇమేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక చేపను తీసుకొచ్చి నేను అనేది చెట్టు అని మోటివేషన్ ఎంత ఇచ్చినా కూడా ఆ చేప అనేది చెట్టు ఎక్కగలుగుతుందా? సరిపోని కోతిని తీసుకొచ్చి నీళ్ళలో ఈత కొట్టుకుంటా మంచిగా రోజు నీ లైఫ్ ఎంజాయ్ చేయమంటే అది ఈత కొట్టగలుగుతుందా? సో ఎందుకంటే ఎవరు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి మనం, అవునా కదా? సో ఈరోజు మనం కూడా మన సెల్ఫ్ ఇమేజ్ అనేది లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది పెట్టుకోవాలి. కానీ అలా పెట్టుకోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది మనతో కాదు, ఇది మనకు మ్యాచ్ అయితే లేదు, ఎక్కడనో ఒక దగ్గర ఈ ఫీల్డ్ నాకు కరెక్ట్ కాదని చెప్పేసి సెల్ఫ్ ఇమేజ్ మన గోల్కి మ్యాచ్ చేసుకోకుండా మనం యాక్షన్లోకి తీసుకురాలేకపోతున్నాం. ఎప్పటి వరకైతే మన సెల్ఫ్ ఇమేజ్ ఆ గోల్కి మ్యాచ్ కాదో, లక్షల కోట్లు సంపాదించాలని, అప్పటి వరకు మనం లోపల మార్పు అనేది రాదు. ఇక నాలుగోది ఓవర్ థింకింగ్. ఇప్పుడు మార్కెట్లో బిజినెస్ చేయడం అంత అవసరం అంటావా? ఒకవేళ చేసినా కూడా నా అసంటూ ఏజెంట్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ లోపల నేను ఎట్లా అమ్మగలుగుతా? నా ఇంటి పక్కన వాళ్ళు, నా ఎదురుగోళ్ళు కూడా ఏజెంట్లు, అందరు రియల్ ఎస్టేట్లు ఇంతమంది ఏజెంట్కి ఇన్నే కూర్చున్నారు. ఇప్పుడు నేను ఎట్లా అంటే అప్రోచ్ అవ్వగలుగుతా? కస్టమర్స్కి అప్రోచ్ అయినా నేను ఎట్లా సేల్ చేయగలుగుతా? మార్కెట్ చాలా టఫ్ అయిపోయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే చాలా ఈజీ, ఇప్పుడు చాలా కష్టం. ఎవరిని టచ్ చేస్తే ఈ ఏజెన్సీ అందరు ఉంటే నేను ఎప్పుడు మరి సంపాదించగలను? ఇది అంతా ఆలోచించి ఏమి యాక్షన్లోకి తీసుకెళ్తలేదు. మీకు ఒకటి చెప్తే చూడండి, ఓవర్గా అనాలిసిస్ చేయడం పెద్ద పారాలిసిస్. అది ఐదోది చాలా పెద్ద డేంజర్. ఇది ఈగో. నాకే అన్నీ తెలుసు, మనమే తోపు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆకాశానికి అట్టుకున్నట్టు పెట్టుకోవాలి, కాలు భూమి పైన ఉండాలి. అప్పుడే మనం ఆ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అనేది అవుతాం. ఇవన్నీ కారణాల వల్లనే ఈరోజు జనాలు అనేది లైఫ్లో అనేది ఫెయిల్ అవుతున్నారు. మరి దీనికి ఓన్లీ కారణాలే కాదు, సొల్యూషన్స్ కూడా నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండి. యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. ఒక గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు వచ్చిన తర్వాత గొప్ప వాళ్ళు కాదండి, వాళ్ళ దగ్గర అట్లాంటి సర్కిల్లో ట్రావెల్ చేసినందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళంటి గుడ్ సర్కిల్తోని, మైండ్ సెట్తో కూడుకున్న వాళ్ళతోని ఎక్కువ టైం స్పెండ్ చేసినందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అనేది అయ్యారు. ఏ రోజైతే మన ఎన్విరాన్మెంట్ అనేది మనం మార్చుకోమో అప్పటి వరకు మనం ఎదగం. ఒక 5 గాడిదలతోని ఇంకొక గుర్రం తిరిగింది అనుకోండి, అది కూడా గాడిదే అవుతుంది. మనకన్నా తక్కువ ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళతో మనం ట్రావెల్ చేసామనుకోండి, మనం ఏదైతే సంపాదించామో దాంట్లోనే సాటిస్ఫై కూర్చుంటాం. ఇక
మనకన్నా ఒక 5 ఇంతలు 10 ఇంతలు ఎప్పుడైతే సంపాదించే వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తామనుకోండి, మనం వద్దనుకున్నా కూడా మనం సంపాదించాలని కోరికతోని ప్రతిరోజు మార్కెట్లో ఉరుకుతూనే ఉంటాం మనం. రెండో పాయింట్ వచ్చేసి మెంటరింగ్షిప్. ఈ మధ్యకాలంలో ఎవరు కూడా గురువు అనేది పెట్టుకోవట్లేదు. ఒకప్పుడు ఎలా ఉండంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువుని వెతకవాలి అనమాట. ఇప్పుడు ఎట్లుంది తెలుసా, చాలా మంది గురువులు కలిసి ఒక మంచి స్టూడెంట్ కోసం వెతుకుతున్నారు. సో అందుకోసమే దయచేసి ఒక మంచి మెంటర్ని ఎంచుకొని వాళ్ళకి సరెండర్ అయిపోయి వాళ్ళకి గుడ్డిగా మీరు వాళ్ళు చెప్పింది యాక్షన్లోకి తీసుకొచ్చి పోతున్నట్టయితే మీరు చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక మెంటర్ని ఎంచుకుంటే ఏమవుతుందంటే ఒకటి మన టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని దారబోస్తారు. రెండోది వచ్చేసి ఏంటంటే మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు మిస్టేక్ చేసి ఎంతైతే కోల్పోయారో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. అందుకోసం మెంటర్ అనేది పెట్టుకోండి. మూడోది వచ్చేసి ఏంటంటే సరెండర్ ఫర్ దేనికంటే సిస్టమ్స్. ఒక కంపెనీ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉండి దాదాపు ఇన్ని వేల కస్టమర్స్ అనేది ప్లాట్స్ అనేది సేల్ చేసి ఇంతమంది టీమ్ అనేది మెయింటైన్ చేస్తుందంటే అర్థం చేసుకోండి, ఒక కంపెనీ ఒక సిస్టమ్ ద్వారానే ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో ఏ రిమార్క్ లేకుండా అనేది పోతుంది. అట్లాంటి ఒక మంచి సిస్టమ్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ రోజు కంపెనీ మన ఎండి సారు ఆ సిస్టమ్ని కనుక మనం ఫాలో అయితే 100% సక్సెస్ఫుల్ అవుతాం. నాలుగోది నా ఫేవరెట్ అంటే ఇది DBC అంటే ఏంటంటే డోంట్ బీ చీప్ జర్నీ టువర్డ్స్ యువర్ సక్సెస్. అంటే ఏంటి, నేను ఎప్పుడైతే ట్రైనింగ్ ఫీల్డ్లో వచ్చినప్పుడు స్టార్టింగ్లో 2011లో అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే యూట్యూబ్లో ఎంతమంది అయితే ఫ్రీగా ప్రోగ్రాంలు అనేది చెప్పేవాళ్ళో ఆ ఫ్రీగా ప్రోగ్రాంలు చెప్పే వాళ్ళ వీడియోస్ అన్నీ చూసుకుంటా అవి నేర్చుకొని మళ్ళీ దాని తర్వాత జనాలకు నేను వెళ్ళి చెప్పేవాడిని. అండ్ కొన్ని ప్రోగ్రాంలో డబ్బులు అనేది ఛార్జ్ చేసేవాడిని. ఫ్రీగా నేర్చుకొని పేడ్ అనేది ఛార్జ్ చేసేవాడిని. కానీ ఒకరోజు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత ఒక మెంటర్ ఈ పాయింట్ చెప్పిన తర్వాత నా మైండ్లో ఒక బాంబ్ అనేది బ్లాస్ట్ అయిందనమాట. డోంట్ బీ చీప్ జర్నీ టువర్డ్స్ యువర్ సక్సెస్. అంటే నీ సక్సెస్ పట్ల నువ్వు చీప్గా బిహేవ్ చేయకు. అంటే నువ్వు ఫ్రీగా నేర్చుకొని జనాలకు ఫ్రీగా చెప్పు తప్ప ఫ్రీగా నేర్చుకొని జనాలకు నువ్వు చార్జ్ చేస్తే అది చీప్ మైండ్ సెట్టే. ఎప్పుడైతే నువ్వు లక్షలు పెట్టి నువ్వు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి నేర్చుకుంటావో అప్పుడే నువ్వు జనాలకి వాల్యూ అనేది యాడ్ చేయగలుగుతావు. అండ్ 5, ఎప్పుడు కూడా ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఎన్ని ఇల్లులు కొనాలి, మనం ఎన్ని కార్లు కొనాలి, అండ్ దాని తర్వాత మనం ఎంత డబ్బులు సంపాదించాలి అనేది ఫోకస్ అనేది పక్కనే పెట్టేసి ఎవరైతే కస్టమర్ తీసుకొచ్చామో ఆ కస్టమర్ ఒక ప్రాఫిట్ గురించి ఆలోచిస్తే వద్దనుకున్నా కూడా మనకు బిజినెస్ అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఈ ఫీల్డ్లో క్లయింట్ ఒక ప్రాఫిట్ గురించి ఆలోచించండి. వచ్చిన కస్టమర్కి నేను ఎట్లా జస్టిఫికేషన్ చేయగలుగుతా, నా కమిషన్ తక్కువైనా కూడా ఆ పర్సన్కి నేను ఎట్లా జస్టిఫికేషన్ చేయగలుగుతా అని ఆలోచించారనుకోండి. అంటే కస్టమర్ ఒక ప్రాఫిట్ గురించి మీరు ఆలోచిస్తే మీ ప్రాఫిట్ గురించి భగవంతుడు ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకోండి జీవితాంతం.